ఉసిరికాయ పచ్చడి లేదా ఆమ్లా పికిల్ తయారీ విధానం. ముందుగా ఒక 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పొడి బట్టతో బాగా తుడిచిపెట్టుకోవాలి. తడి అనేది లేకుండా కాయలకి ఎక్కడా కూడా తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. ముందుగా ఒక బాండెలు తీసుకొని 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాండెలు తీసుకొని 250 ml ఆయిల్ అయితే వేసుకొని లో ఫ్లేమ్లో ఈ ఉసిరికాయలన్నిటిని డీప్ ఫ్రై చేశాను. ఇలా కలుపుతూ గంటితో 10 నిమిషాల దాకా పట్టింది నాకు. లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేస్తే బ్రౌన్ కలర్లో వస్తాయి. ఇప్పుడు చూడండి, ఫోర్కు లేదా గంటితో అలా అన్నట్లయితే స్మూత్గా కట్ అవుతుంది ఉసిరికాయ అనేది. ఇలా ఫ్రై చేసుకున్నాక అన్నిటినీ ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్ లేదంటే పక్కన వేరే ఆయిల్ అయినా తీసుకోవచ్చు. 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, కొన్ని గార్లిక్ పార్ట్స్ అంటే తెల్లగడ్డలు, 2 ఎండుమిర్చి తీసుకొని ఇప్పుడు 1/2 స్పూను లేదా 1 స్పూను పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి, లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది. ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న మెంతుల ఆవాల పొడి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1.5 గ్లాసు ఒక కల్లు ఉప్పు తీసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 1 గ్లాస్ అయితే వేస్తున్నాను సాల్ట్ ఆర్ కల్లుప్పే బెస్ట్ చట్నీకి. ఇప్పుడు 1 గ్లాసు కారం పొడి వేసాను. ఏ గ్లాస్ అయితే సాల్ట్ తీసుకున్నానో అదే గ్లాస్తో కారం పొడి కూడా తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఇంగువ, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మెంతుల ఆవాల పొడిని కూడా అందులో వేసుకొని గంటతో బాగా మిక్స్ చేయండి. 2 నిమ్మకాయలను కూడా తీసుకొని జ్యూస్ని దాంట్లో వేసుకోవండి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ ఆయిల్ ఉంది కదా, అది వేడంతా చల్లారిపోయినాక దీంట్లో కలపండి, లేదంటే చట్నీ పాడవుతుంది. వేడిది పోయొద్దండి. ఇప్పుడు ఒక రోజంతా అలా సరిపోలేదు కారం, చూడండి ఇందాక 1 గ్లాస్ వేసాం కదా, ఇప్పుడు 1/4 గ్లాస్ వేసాను. ఇప్పుడు ఒక రోజంతా అలా ఒక మూత పెట్టి పక్కన పెట్టి ఉంచండి. ఇప్పుడు గాజు సీసా లేదంటే జాడీలోకి తీసి పక్కన పెట్టుకోండి. గాలి పోకుండా మూత అనేది టైట్గా పెట్టుకోండి. తడి చేతులతో తాకితే చట్నీ అనేది చెడిపోతుంది. తడి చేతులతో ఎప్పుడు తాకొద్దు. పొడిగా ఉండే స్పూన్తోనే వాడండి. అంతే, ఆమ్లా పికిల్ రెడీ.